తర్వాత మన గొర్రెల స్కామ్ కూడా రాసినారు వీళ్ళు. గొర్రెల స్కామ్ అయితే మరీ చాలా దారుణమైనటువంటి స్కామ్. ఈ దీంట్లో మీరు చూస్తే గొర్రెల స్కామ్లో ఒక స్కూటీ నంబర్ పెట్టి 2 వీలర్ నంబర్ ప్లేట్ పెట్టి ఆ 2 వీలర్ నంబర్ ప్లేట్ పెట్టి రిసిప్ట్లు ఇచ్చిండ్రు. ఆ నంబరు ఉండేటువంటి వెహికల్లో గొర్రెలను తీసుకొచ్చినామని చెప్పి ఆ కేసు బయటకు వచ్చింది. అంటే 2 వీలర్ నంబర్ ప్లేట్ పెట్టి రిసిప్ట్స్ ఇచ్చి ఈ వెహికల్ను హైర్ చేసి దీంట్లో గొర్రెలను తీసుకొచ్చినామని చెప్పి చెప్పినటువంటి సంఘటనలు కూడా అనేకం ఉన్నాయి. అంటే గొర్రెలు ఎక్కడా కొనుగోలు చేయలేదు, గొర్రెల కాపర్ల దగ్గరికి పోలేదు. అంటే 100% పోలేదని కాదు, చాలా 80% వరకు ఇందులో మొత్తంగా స్కామే జరిగింది. కాబట్టి ఈ స్కామ్ కూడా పూర్తిగా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందులో కూడా ప్రభుత్వంలో ఉండబడేటువంటి మంత్రులకు అందరికీ అందులో భాగస్వామ్యం ఉంది. వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన టైంలో మన శ్రీనివాస్ యాదవ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి డాక్యుమెంట్స్ కూడా దొరికినాయి, ఇంకేమన్నా హడావిడి చేశారు, మళ్ళీ అడ్రస్ లేదు. అంటే ఇప్పుడు ఏంటంటే అన్ని కొలిక్కి వచ్చినాయి, అరెస్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఇవేవి కూడా కొలిక్కి రావు. కాంగ్రెస్ ఇట్నే తాస్తారని చేస్తూపోతుంది. ఏంటంటే మీ అస్త్రం మా చేతుల్లో ఉంది అని చెప్పుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. ఓకే.